అదృష్టవంతుడిగా ఎందుకంటే ఈరోజు మరోసారి ఆలోచించండి, పూర్తిదాయకంగా ఆమె చదువు తీసుకోవడం భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఆ మార్గంలో పయనించడానికి చేసే కార్యక్రమాన్ని నేను ఆవిష్కరించగలుగుతాను. మనం ఏం చేస్తామో కానీ అది ఒక దీక్ష. ఈ గడ్డ అలాంటి కాకతీయుల కాలం నుంచి పరిపాలన, ప్రజా సంక్షేమం, ప్రజల అవసరం. ఆ తర్వాత చాలామంది చెప్పుకోవచ్చు ఇది పోరాట గడ్డ. సమ్మక్క సారమ్మ నుంచి, ప్రకాశ్ సర్వై పాత్ర నుంచి, దొడ్డి కుమ్మరయ్య నుంచి, కాకలి అయ్యమ్మ నుంచి అన్యాయానికి, అసమానత ఎదిరించే గడ్డ. అందులో సమానత్వం సాధించడానికి చేసే ప్రయత్నంలో పెద్దలు పివి నరసింహారావు గారు ఏం చెప్పారు? ఒకే ఒక్క మాట, ముఖ్యమంత్రిగా 294 మంది శాసనసభ్యులు ఎంపిక చేసే దాంట్లో సుమారు 60% పైన అడుగు వర్గాలకు టికెట్ ఇచ్చిన ఏకైక చరిత్ర కలిగిన ప్రజానాయకుడు. ఆ సంవత్సరం అది ఎప్పుడైనా మళ్ళీ అయిందా? అంటే సమానత్వం కోసం ఆలోచన చేయగలిగి, ముఖ్యంగా భూమి అందరికీ ఉండడానికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇది వ్యవసాయిక దేశమైన మనది. ఎన్నో రకాల కులాలు, మతాలు, ప్రాంతాల తీరుగా ఉపయోగించాలి. పెట్టుబడులకు అంటే ఉపాధి కలిగించడానికి చేసేటువంటి వ్యవసాయం. దాంట్లో ల్యాండ్ మొట్టమొదటిగా భూములను లేని వారికి ఇచ్చే దాంట్లో ముందస్తు చర్యగా తీసుకున్న వ్యక్తుల దేశంలో తప్పనిసరిగా. అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చారో దేశంలో, దానికి ఆద్యులు ఇది చరిత్ర మర్చిపోయి. అదేవిధంగా సమానత్వం కోసం చేసే దాంట్లో, అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి చేసే దాంట్లో అనేక కార్యక్రమాలతో పాటు దేశం, ప్రాంతం అభివృద్ధి చెందడానికి మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో సరళీకృత విధానాన్ని 45 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈరోజు ఈ స్థాయికి ఈ దేశం ఎటువంటిదయ్యా? 700 సంవత్సరం వరకు 780 వరకు నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఈ దేశం ఎటువంటిది? 1807 వరకు 1800 నుంచి 1947 వరకు 129వ దేశంగా ఉన్నాం. ఈరోజు ఈ ఆర్థిక విధానాలతోటే 129వ స్థానం నుంచి మరి 5వ స్థానానికి జీడిపి దాంట్లో కొనుగోలు శక్తిలో నంబర్ 2గా 2వ స్థానంగా మనం వచ్చాం. ఈ హౌ టు గో టు నంబర్ 1. ఈ ఫౌండేషన్ తప్పనిసరిగా ముందుకు పనిచేస్తుంది. అట్లాగే ఇక్కడ ఆ స్ఫూర్తి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడించడం కాళోజీ గారు, అదేవిధంగా జయశంకర్ గారు ఒక స్ఫూర్తిదాయకంగా దిశానిర్దేశాన్ని చేసిన వాళ్ళు అయితే, కేసీఆర్ గారు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎన్నడైనా రైతుల గురించి కొత్త పథకాలు తీసుకొచ్చారా? దళిత బంధు ఎవరైనా తీసుకొచ్చారా? అది పివి గారి పాటలోనే కదా. ఈ గడ్డ నాయకుని స్ఫూర్తే కదా. ఇది గమనించదగ్గది, ఆలోచించదగ్గది. రాజకీయాలు ఏమైనా ఇవాళ మేము గెలుస్తాం, చాలా మంది ఎవరు గెలుస్తాం? పివి గారు ఇంకా ఎవరు రాజకీయ బడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, విభేదించిన వాళ్ళు ఉన్నారు. ఇది కలిపేటువంటి చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడున్నా ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భం అనేది అందరూ